వెల్కమ్ టు వీడియో ప్రైమ్. విధి నిర్వహణ అనేటువంటిది ఉద్యోగస్తులకి, ముఖ్యంగా కొన్ని శాఖల యొక్క ఉద్యోగస్తులకి అది చాలా ఒక బాధ్యత. దాన్ని చాలా అంకిత భావంతో చేయాల్సినటువంటి పని, వృత్తి. అంటే కొన్ని డిపార్ట్మెంట్స్, ఎస్పెషల్లీ మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా న్యాయశాఖ కానీ, విద్యాశాఖ కానీ, వీళ్ళంతా కూడా దాంట్లో పనిచేసేటువంటి ఉద్యోగులు, ఇని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే చాలా అంకిత భావంతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఆ అవినీతికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వ ఉద్యోగుల్లోనే మనకు తెలుసు చాలా మంది అవినీతి పరులు ఉంటారు. కొంతమంది చాలా సిన్సియర్ గా చేసేటువంటి ఉద్యోగులు కూడా ఉన్నారు. అయితే మనకి ఈ సందర్భంగా ఠాగూర్ సినిమాలో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ చూసుకుంటే దాంట్లో ఆయన ఒక కానిస్టేబుల్. అంత పెద్ద ఇది మన ఠాగూర్ లాంటి ఒక పెద్ద నెట్వర్క్ని వాళ్ళు ఏంటంటే ఇలాగా చిరంజీవి గారు ఎవరైతే అవినీతి చేస్తున్నాడో వాళ్ళని చంపేస్తూ ఉంటారు కదా. సో అలాగ దాన్ని బట్టి అసలు ఏదైతే ఉందో వాళ్ళ ఇదిని, ఆ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్లోని సమాచారాన్ని అంతటిని కూడా సేకరించి కానిస్టేబుల్గా, ఒక సాధారణ కానిస్టేబుల్గా, పెద్ద పెద్ద అఫీషియల్స్, పోలీస్ అఫీషియల్స్ చేయలేని పని ప్రకాష్ రాజు తన పర్సనల్ ఇంట్రెస్ట్తో చేసి చాలా ఇదిగా ఆఖరికి ఆ నెట్వర్క్ని పట్టుకోవడంలో, ఠాగూర్ దాకా డిపార్ట్మెంట్ రీచ్ అవడంలో ఆయన ఒక గొప్ప ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. అది చాలా అద్భుతమైన క్యారెక్టర్ అది. దానికి రివర్స్ లో అచ్చంగా ఒక హోమ్ గార్డు, ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేసేటువంటి, అవినీతి నిరోధక శాఖలో పనిచేసేటువంటి ఒక హోమ్ గార్డు, దీనికి రివర్స్ లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దానికి రివర్స్ లో ఆయన ఏం చేశాడంటే, ముందే సమాచారం లీక్ చేసి ఏసీబీ వాళ్ళు ఈ రోజు వీళ్ళని రైడ్ చేస్తారు అని అతనికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఇంటర్నల్ గా. అఫీషియల్స్ మాట్లాడుకునేటప్పుడు ఇంకోటో కింద సిబ్బంది కూడా షేర్ చేస్తారు కదా కొన్ని. మొత్తం వాళ్ళు రైడ్ చేయాలంటే మొత్తం కావాలి కదా, అంతా నెట్వర్క్ అంతా కావాలి కాబట్టి. సో ఆ ఇన్ఫర్మేషన్ ముందుగానే ఈ అవినీతి తిమింగలాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్ మీద ఇప్పుడు రైడ్ చేస్తారు, ఇప్పుడు సపోజ్ ఎస్ఆర్ఓలు మన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల మీద రేపు రైడ్ చేస్తాం అనగా, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు మనకు తెలుసు, రిజిస్ట్రార్ ఆఫీసులో అవినీతి తిమింగలాలు చాలా విపరీతంగా, తిమింగలాలు కాదు ఇంకా షార్క్ చేపల లెవెల్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి ముందుగా లీకులు ఇవ్వడం ద్వారా ఏంటంటే ఇతను బోల్డ్ డబ్బు అలా కూడబెట్టి, సో అతను చాలా పెద్ద ఆస్తులు కూడబెట్టాడంట. యాంటీ కరప్షన్ బ్యూరో అవినీతి అధికారులకు ఏసీబీ బృందాల కదలికలు, సెర్చ్ల యొక్క వివరాలు లీక్ చేసినందుకు ఒక హోం గార్డ్ ని బుక్ చేసింది. తాజాగా అతను పట్టుకున్నారు. నిందితుడు నెట్టి శ్రీనివాసరావు అని గుర్తించబడ్డాడు. గత సంవత్సరం 2024 నవంబర్ లో ఏసీబీ నిర్వహించినటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై జరిగిన సర్ప్రైజ్ సెర్చ్ల సమాచారాన్ని లీక్ చేసినట్టు ఏసీబీ ఆరోపించింది. శ్రీనివాసరావు 2010లో విజయనగరం జిల్లాలో హోం గార్డ్ గా పోలీసు విభాగంలో చేరాడు. తర్వాత ఏసీబీకి డెప్యుటేషన్ మీద పనిచేశాడు. 2025 జూన్ లో అతన్ని విజయనగరం పోలీసుకు తిరిగి అప్పగించారు. అయినప్పటికీ కూడా ఏసీబీ అతనిపై నిఘా ఉంచగా అతను ఏసీబీ రాడార్లో ఉన్న అధికారులకు ముందస్తు సమాచారం ఇస్తున్నట్టుగా తెలిసింది. ఆ తర్వాత ఏసీబీ అధికారులు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో శ్రీనివాసరావు ఆస్తుల్ని సోదా చేశారు. అతని ఆస్తుల వివరాలు చూడండి. 2 ప్లాట్లు, ఒక భవనం, 4 ఇంటి సైట్లు, 23 సెంట్ల వ్యవసాయ భూమి, అనేక బంగారు వెండి ఆభరణాలు, బ్యాంకులో 7 లక్షలు, 60,000 నగదు, ఒక కారు, ఇవన్నీ కూడా అతని చట్టపరమైన ఆదాయానికి అసలు సంబంధమే లేదు, పొంతనే లేదు. ఆయనకు ఎంత ఉంటుంది, మా అయితే జీతం ఒక 50,000 60,000 లోపు ఉంటుందో, ₹1,00,000 లోపే ఉంటుంది ఏదైనా. అలాంటిది అసలు సంబంధం లేనట్టుగా విపరీతం ఆదాయానికి మించిన ఆస్తులన్నిటి కూడా కూడబెట్టినందుకు ఆయన మీద కేసు నమోదు చేశారు. విశాఖపట్నంలోని ఏసీబీ స్పెషల్ కోర్టులో ఈయన్ని హాజరుపరచనున్నారట. నిందితుడు నవంబర్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై జరిగిన సర్ప్రైజ్ సెర్చ్ల గురించి అధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చాడు. ఎస్ఆర్ఓ సిబ్బంది కూడా బుక్ చేయబడ్డారు. ఏసీబీ అధికారులు తిరుపతి జిల్లా రేణిగుంటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆఫీస్ సబార్డినేట్ గ్రేడ్ 2 ని చట్టపరమైన ఆదాయానికి మించిన ఆస్తులు సమకూర్చుకున్నారని ఆరోపిస్తూ కూడా అరెస్ట్ చేశారు. నిందితుడు ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నాడు. సో ఇది అవినీతికి పాల్పడాలి అని డిసైడ్ అయితే కేవలం అధికారులే కాదు, కింది స్థాయి ఉద్యోగులు కూడా ఈ లెవెల్లో అవినీతి చేయగలరు అని ప్రభుత్వ ఉద్యోగుల్లో మనకు చాలాసార్లు రుజువైనటువంటి విషయం తెలిసింది. ఏదైనా సరే ప్రభుత్వ ఉద్యోగులే కాదు, ఎవరైనా సరే జీవితంలో వాళ్ళ వృత్తి ధర్మం పట్ల అంకిత భావంతో అవినీతి రహితంగా ఉండటం అనేటువంటి సమాజానికి చాలా హితమైనటువంటి విషయం. ఈ విషయంలో అందరూ ఆలోచించాలి.